అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. ఇకపై 7 కేజీల వరకు ఉచితం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ భారీ ఊరటనిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న నిబంధనలను సవరించి కార్డుదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా కొత్త రూల్స్ తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రతి కుటుంబానికి అందులో ఉన్న సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కేజీల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఇందులో కీలక మార్పు చేస్తూ ఇకపై కుటుంబంలోని ఒక్కొక్క వ్యక్తికి ఖచ్చితంగా 7 కిలోల చొప్పున రైస్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త నిర్ణయం అమలు అయితే ఎక్కువ మంది సభ్యులు ఉండే పెద్ద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులకు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో 6 సభ్యులు ఉంటే వారికి ఏకంగా 42 కేజీల బియ్యం అందుతాయి. త్వరలోనూ ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం అధికారికంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు సాధారణ రేషన్ కార్డుదారులు కలిగిన ఇతర లబ్ధిదారులకు ప్రస్తుతం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ జరుగుతోంది. పేద కుటుంబాలకు మరింత ఆహార భద్రత కల్పించేందుకు ఉద్దేశంతోనే ఈ కొత్త మార్పులను శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకైతే కేంద్రం మరొక గుడ్ న్యూస్ తీసుకొచ్చిందండి. ఒక్కొక్కరికి 7 కేజీలు చొప్పున అయితే బియ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.